సంక్రాంతికి ఎవరైనా ఏం చేస్తారు? మంచి ముగ్గేస్తారు, లేకపోతే కోడి పందాలు చూడడానికి వెళ్తారు, లేకపోతే పతంగులు ఎగరేస్తారు, లేదా మంచిగా ఇంట్లో కూర్చొని పిండి వంటలు చేసుకుంటారు. కానీ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు బొమ్మల కొలువు పెట్టారు. ఎంత బాగుంది కదా! దీన్ని సంక్రాంతి బొమ్మల కొలువు అంటారు. మన దగ్గర ఏంటంటే మామూలుగా దివాళీ టైంలో బొమ్మల కొలువు పెడతారు, కానీ వీళ్ళు సంక్రాంతికి 3 to 4 days మాత్రమే పెడతారంట. ఏదో బొమ్మల కొలువు అంటే ఏవో అన్నీ తీసుకొచ్చి పెట్టడం కాదు, ఒక్కొక్క సీనరీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను చూపిస్తున్న బొమ్మల కొలువులో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ రామాయణం ఇక్కడుంది. అంటే రాముడు పుట్టినప్పటి నుంచి రాముడి పట్టాభిషేకం వరకు ప్రతిదీ కూడా ఎంత బాగా అర్థమయ్యేటట్టు అక్కడ పెట్టారు. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలకి మనం రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా చూపిస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. స్కూళ్ళల్లో కానీ ఎగ్జిబిషన్స్లో కానీ మన రామాయణం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టోరీస్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా చూపిస్తే వాళ్ళకి మెమొరీ ఫ్రీజ్ అయిపోయి ఎప్పటికీ గుర్తుంటుంది అని నాకు అనిపించింది. నేనైతే ఇలాంటి ఒక బొమ్మల కొలువు చూడడం ఫస్ట్ టైం. నాకు చాలా మంచిగా అనిపించింది. మీ అందరితో కూడా షేర్ చేయాలి అనుకున్నాను. పిల్లలకి నెక్స్ట్ టైం బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఇలా మంచి కాన్సెప్ట్తో మీరు కూడా ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను.